brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తులమే బంగారమాయేనా ఓ సోనియమ్మ. ఎస్, అసెంబ్లీ ఆవరణలో తులం గళం వినిపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవయ్యాయి, మహిళలకు ఇస్తామన్న డబ్బులేవి, స్కూటీలేవి అంటూ నిలదీశారు. సోనియాజీ సోనా కహా హై. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెళ్లి చేసుకునే జంటలకు ₹1,00,000తో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు పిల్లలు కూడా పుట్టేశారు. ఇప్పటి వరకు అసలు ₹1,00,000 లేదు, కొసరు తులం బంగారము ఇవ్వలేదు అంటూ ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రోజుకో ప్రజా సమస్యపై ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. మొన్నటి వరకు రైతుల రుణమాఫీ, రైతు భరోసా, ఎండిన పంటలకు నిరసనగా ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బుధవారం తులం బంగారం హామీ నిలబెట్టుకోవాలంటూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటూ వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు గులాబీ నేతలు. తులం బంగారం ఎక్కడా అంటూ అసెంబ్లీ ఆవరణలో ప్రొటెస్ట్ చేశారు. ప్లకార్డులతో నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను మోసం చేసిందన్నారు అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి. మహిళలకు బంగారాన్ని అమలు చేస్తామనేటువంటి హామీలు ఇచ్చి నమ్మించి అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్నటువంటి దుర్మార్గ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి మరి తెలుగులో ఒక సామెత ఉంది, కలకంటి కంట కన్నీరు ఒలికిన సిరి ఉండనొల్లదు అనే సామెత. ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పాలనలో పునరావృతం అవుతా ఉన్నది. తులం బంగారం ఇవ్వకపోతే మహిళల రియాక్షన్ ఎలా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూడక తప్పదన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. వాళ్ళు చెప్తే నమ్మరని సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి చెప్పిండ్రు. మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఓట్ల కోసమే తెలంగాణకు వచ్చిర్రు. ఇవాళ ఏ పని ఉన్నా రోజుకొకసారి ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నారు. మళ్ళొకసారి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజల్లో వచ్చి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది, ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా రేపు మహిళలు తిరగబడే అవకాశం ఉందో. తులం బంగారం విషయంలోనే కాదు, మహిళలకు ఇస్తామన్న ₹2,500 భృతి, యువతులకు స్కూటీలు ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.